కిళ్ళి కట్టు. ఏం కిళ్ళి బాబు? కలకత్తా కచ్చా కత్త బగర్ సూపు చికెని రామ్ ప్యారీ రతన్ లాల్ కిమాం జరదా కిళ్ళి కట్టు. ఏ పిల్ల రూపాయి బిళ్ళ, ఇళ్ళకి కన్నాలు టైర్లకు బొక్కలు పెట్టడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావే? నాకేం తెలీదు. అయితే ఇక్కడ నువ్వేం చేస్తున్నట్టు? నేనా బెల్లులు బెల్లులు అమ్ముతున్నాను. ఆహా, అవతల వాడి టైర్కి మేకు గుచ్చిన అంతేనే. అవును, టైర్కి బొక్కలు పెట్టమని నీకు ఎవడు చెప్పాడే? ఆ వ్యాపారం పెరగడానికి పాంచాలి పరమానందం నన్ను పని చేయమన్నారు. ఏంట్రా పొద్దు నుంచి పిసుకుతూ కూర్చున్నావు? పంచాలి ఆ బక్కొట్టే రెడీ అయిపోయిందా? నీరసం చచ్చేటట్టున్నాడు. పడ్డాయి పెద్ద బొక్కలు ముయ్యాలంటే అంత తేలికంటి. వాళ్ళకంత తొందర అయితే వేరే షాప్ కలమను. అమ్మమ్మ అంత మాట అనకమ్మా. ఈ చుట్టుపక్కల వేరే షాప్ లాకే కదా నీ కొట్టుకొచ్చింది. అయినా కొత్త టైర్లు కూడా పంచర్లు పడిపోవటం ఏంటయ్యా? ఏంటా నువ్వు మాట్లాడేది? కొత్తగా పుట్టిన పిల్లలు చచ్చిపోవట్లేదా? కొత్తగా పెళ్ళని పెళ్ళాలు లేచిపోవటం లేదా? అట్లాంటిది కొత్త టైర్లకు పంచర్లు పడకూడదా? ఇదంతా భగవంతుడు లీలా వినోదమయ్యా బాబు. ఉండవయ్యా, పొద్దు నుంచి ఉన్నాడు దిక్కులేదు కానీ ఇప్పుడు వచ్చేదో కంగారు పడతావు. కొట్టనంటే కోనసీమలో పడి కొబ్బరి చెప్పలు ఎదుర్కొంటాం. టైర్లు పంచర్ అవ్వడానికి కారణం భగవంతుని లీలా వినోదమా లేక దీని కర్ర మేకు వినోదమా? గురు పక్క పద, గురు నీకు దండం పెడతాను. ఆ మాట పైకన గురు. ఏదో బిజినెస్ పెంచుకుందామని ఈ కర్ర మేకు వ్యాపారం పెట్టాను. ఈ విషయం పైకి తెలిసిందంటే వాళ్ళంతా నా నోటికి రబ్బరేసి వాళ్ళంతా పంచలు చేసేస్తారు గురు. ఇలా బిజినెస్ పెరగటానికి అడ్డదారిలో నడిచే వాడి నడ్డి విరగొట్టి గడ్డి తినిపిస్తాడు రాయి రాంబాబు. ఇక నుంచైనా ఇలాంటి పనులు చేయడం మానే. వస్తానే పంచకుంటా. ఆ మధ్య అర్ధరాత్రి పూట గిన్ని కోళ్ళగా మన ఇంట్లో దూరిందే, దాని పేరేంటన్నా? గౌరీ. చక్కటి పిల్ల. అవును, అన్నట్టు ఈ మధ్య ఎక్కడా కనిపించటం లేదే. ఇదిగో చక్కటి పిల్ల గిక్కడి పిల్ల అనకు. అది 1వ నెంబర్ రౌడీ పిల్ల, కేడీ పిల్ల. అలాంటిది మన ఇంట్లోకి రాకపోవడం చాలా మంచిది. అయినా దాని గురించి మనకెందుకు. సాంబార్ వడ్డించు. ఇన్స్పెక్టర్ అశోక్, ఏమిటి హడావుడి? ఏం జరిగింది? సార్ మేకర్ అమ్మాయి చేతిలో ఉంది. పంచరేసింది అమ్మాయి సార్. చచ్చా, అమ్మాయి రాంబాబు చెల్లి లక్ష్మి. అలాంటి అల్లరి పనులు చేసే అమ్మాయి కాదు. మీరే పెరట్లో అతకండి. చూడు రాంబాబు, ఎవరో తొంటరి పిల్ల మా పోలీస్ జీప్ టైర్లకి ఆ కర్రతో కన్నాలు పెట్టి పరిగెత్తుకొచ్చి మీ ఇంట్లో దూరింది. ఓహో, అదే సంగతి. ఆ కేడీ పిల్ల ఇక్కడే ఉంది సార్. కాళ్ళు పట్టుకుంటాను, నీకు దండం పెడతాను. అది పోలీసు వాళ్ళ జీప్ అని నాకు తెలీదు. నన్ను క్షమించండి. ఏ కేడీ పిల్ల, ఇక నుంచి ఇలాంటి కేడీ పనులు చేయని ఇన్స్పెక్టర్ మాట. ఇన్స్పెక్టర్ బాబు, చచ్చిన ఇక నుంచి పంచర్ చేయను. మీ మీదొట్టు, నన్ను మన్నించండి. అశోక్ బాబు, నాకు తెలుసున్న పిల్ల, ఈసారికి వదిలేసి. ఇదిగో అమ్మాయి, డ్రైవర్ రాంబాబు ఎలాంటి వాడు నాకు తెలుసు కనుక అతను చెప్పడం వల్ల ఊరుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటి కోతి పనులు చేస్తామంటే జాగ్రత్త. రాంబాబు వెళ్ళొస్తాను. ఉండండి, కాఫీ తాగి వెళ్దురు గాని. డ్యూటీ మీద వెళ్తున్నా లక్ష్మి, మరోసారి వస్తాను రాంబాబు. అలాగే. ఇవే గుడుగుడు కొంచెం చేలో దిష్టి బొమ్మలాగా ఇక్కడే నిలబడ్డావే. వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? ఉన్న ఉద్యోగం ఊడింది. పాంచాల కావాలి, తిండి కూడా పెట్టరు. నువ్వే ఏదో ఉద్యోగం ఇప్పించాలి, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగం నా దగ్గర ఎక్కడ ఉంది? వెళ్ళు వెళ్ళు. నీ దగ్గర క్లీనర్ ఉద్యోగి. క్లీనర్ ఉద్యోగం కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఉద్యోగం ఫోన్లే అన్నయ్య, అంతలా అడుగుతోంది. దిక్కులేంది కదా, తనకు ఉద్యోగం ఇచ్చేయి. నా చెల్లెమ్మ చెప్పింది కనుక నేను ఉద్యోగంలో పెట్టుకుంటున్నాను. రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నట్టు బిగించేస్తాను. ఏమిటి? క్లీనింగ్. నేను ఎప్పుడు క్లీన్ గానే ఉంటాను. నిన్ను క్లీన్ చేయమంది లారీని గాని, నన్ను కాదు. సరే గాని ఉద్యోగం వచ్చావు, జీతం ఎంత ఇస్తావు? పనిలో జరి గంట అవ్వలేదు, అప్పుడే జీతం అంటున్నావేంటే? ముందుగానే మాట్లాడుకుంటే మంచిదని. సరే చెప్పు, రోజు కావాలా, వారానికి ఒకసారి కావాలా, నెలకు ఒకసారి కావాలా జీతం? జీతం అన్నది డబ్బు రూపంలోనే ఇవ్వనక్కర్లేదు, ముద్దుగా ముచ్చటగా ఇవ్వచ్చు. ఏమిటి ముద్దు ముచ్చట అంటున్నావు? అవును, జీవితానికి సరిపడేట్టు ముద్దులన్నీ ఇచ్చేసావనుకో, మొత్తం లోకం నా కాళ్ళ దగ్గర ఉంటుంది. యాదవ జీవితం పిల్ల జల్లా లేని బతుకైపోయింది. నా తర్వాత ఈ పంచ షాప్ చూసుకోవడానికి ఒక వంశధారకుడైనా లేడు. ఏమండి, ఒక శుభవార్త అండి. ఏంటే నీ నోటికి శుభవార్త కూడానా? ఏంటో చెప్పిసావు. అది కాదండి, మన ఇద్దరి మధ్యకి ఏంటే మన ఇద్దరి మధ్యకి లారీ టైర్ వస్తుందా, స్కూటర్ టైర్ వస్తుందా? అది కాదండి, మన ఇద్దరి మధ్యకి మూడో ప్రాణం వస్తుంది. నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి నువ్వు ట్యూబులు బిస్కక్కర్లేదు, పంచర్లే ఎక్కర్లేదు, కాలు కూడా కింద పెట్టాల్సిన పని లేదు. ఫుడ్ కూడా బెడ్ మీద ఉండి నేనే పెడతా. అప్పలో
తప్పకుండా నా పెళ్లికి రావాలి. ఇదిగో సోదరా, తప్పకుండా పెళ్లికి రావాలి. ఇదిగో సింగుబయ్య, ఎక్కడున్నా పెళ్లికి తప్పకుండా రావాలి. మళ్ళీ కనబడతానో లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? సోదరా, పల్లెని మా పెద్దోళ్ళు నా మీద పగబట్టి పెళ్లి చేసేస్తున్నారు. నేను వద్దు వద్దు అన్నాను. వాళ్ళు చేసుకో అన్నారు. నేను చేసుకోనన్నాను. మా అమ్మ నూతులో దూకుతానన్నది. తప్పేట్లేదని సరే అన్నాను. ఓ నీ అబ్బా, ఏడుస్తూ శుభలేఖిచ్చే మొదటి నిన్నే చూశాను రా. అవును సోదరా, ఇక ముందు బ్రతికంతా ఏడిపే. అందుకే ఇప్పటి నుంచే ఏడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక నుంచి టయానికి ఇంటికి రావాలి. మందుకి మజాకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. కిరాణా కొట్టుకి రేషన్ కొట్టుకి సంచిచ్చుకు తిరగాలి. ఇంట్లో ఆర్డర్ చెప్పింది వినాలి. అవును సోదరా, ఇది పెళ్లి కాదు, నాకు చావే. సోదరా, ఎక్కడున్నా తప్పకుండా నా పెళ్లికి వచ్చి కన్నీళ్లతో అక్షింతలు వెయ్యాలి. తీసుకో సుబ్బారావు. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం దంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే కంఠేవ శివదాం శివం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తం అస్తు. రాంబాబు, వద్దంటే బలవంతంగా ఈ పెళ్లి చేయించావు. ఇప్పుడు పెళ్ళ వెనకాల పిల్లిలాగా అన్నవరం కొండకు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను. ముందు మగపిల్లాడు పుట్టాలని కోరుకో. వచ్చిన తర్వాత పెళ్ళాంతో సుఖపడే సూత్రం నేను చెబుతాను. వెళ్ళిరా. వస్తాను. చూడు, ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సూత్రాలు చెప్పడమేనా, లేక నాకు మంగళసూత్రం కట్టేదేమన్నా ఉందా? భగవంతుడు ముహూర్తం పెట్టినప్పుడు మన పెళ్లి జరుగుతుంది. అప్పటి వరకు నువ్వు కళ్ళగంటూ ఇక్కడే ఉండు. మీరెంత రహస్యంగా వద్దామనుకున్నా మాకు తెలిసిపోయింది. మా భార్య నుంచి తప్పించుకుందాం అనుకున్నారు, కనిపెట్టి వచ్చేసాం, వేయటానికి తెచ్చేసాం. ఇన్స్పెక్టర్ అశోక్ బాబు, మీరు వస్తున్నారని తెలిసి దండలతో స్టేషన్ దగ్గర రెడీగా ఉన్నాం. కానీ మీరు జీబులో గంగా ఇంటికి వెళ్తున్నట్టు పిల్లనా కొడుకులు కప్పుడు తెచ్చారు. వెంటనే దండలతో సైకిల్ మీద ట్రిపుల్స్ బయలుదేరాం. ఒరే శాస్త్రి, అశోక్ బాబు గురించి తెలుసారా నీకు? తెలీదు హెడ్ గారు. ఆయన గారు అడ్డతీగల అడుగుల్లో నక్సలైట్లను గదగదలాడించాడు. హైదరాబాద్ లో గుండాగాలను అదరగొట్టి దడదలాడించాడు. గుంటూరులో కూనికూరలను కరాటే కుంగుకూరతో మక్కెలెరగొట్టారు. పెదవాడలో ముఠా తగాదాలను మూకుమ్మడిగా మట్టి కనిపించి పక్కులో దోశాడు. నేను చెప్పింది కరెక్టేనా బాబు? అంతేననుకున్నావా హెడ్ బాబు? ఆయన పంజాబ్ లో టెర్రరిస్టుల్ని, తమిళనాడులో టైగర్లని, కాశ్మీర్ లో విప్లవకారుల్ని, ఆళ్ళు వీళ్ళని కాకుండా క్రిమినల్ నా కొడుకులందరికి పంచర్లేసి తుస్సుమని గాలి తీశాడు. సరే బాబు, మరోరు మా ఇన్స్పెక్టర్ గారితో వచ్చారు. ఇతను నాకు పర్సనల్ అసిస్టెంట్ గా వేశారు. పరమానందం సిఐడి కానిస్టేబుల్. ఇప్పుడు గుర్తొచ్చింది, నేను సిఐడి కానిస్టేబుల్ అని. అవును, తెచ్చిండనలు ఇలా పట్టుకుని నిలబడ్డారంటే ఒకటి అశోక్ బాబు గారికి, ఒకటి నాకు వేయచ్చు కదా. ఒకటి అయ్యగారి కోసం, మరొకటి జీప్ కోసం. జీప్ కంటే చీప్ గా కనిపిస్తున్నా నేను. అది నాకేస్తా. ఇదిగో పెద్ద ఆయన, నీ పేరేంటన్నావు? నా పేరు సింహాద్రి. వాడి పేరు శాస్త్రి, వాడి పేరు మూర్తి. గుడ్. సింహాద్రి, మేము ఇక్కడికి ఫ్యామిలీస్ తో వచ్చాం. అందుకే స్టేషన్ రాకుండా తిన్నగా గంగమ్మ ఇంటికి వచ్చాం. వాళ్ళిద్దరూ మాకు తెలుసు సార్. వీళ్ళు మిమ్మల్ని కట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. సార్, మీ పెళ్లిలో ఎంత కలవైంది సార్? Shut up! Attention! పెళ్లిళ్ళు పేరెంటాల గురించి మాట్లాడుకోవడానికి కాదు మన పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరింది. క్రిమినల్స్ గురించి, క్రైమ్ల గురించి, రేప్లు ఎక్కడ జరుగుతున్నాయో, మర్డర్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడానికి. పద, ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలకత్తా కచ్చకత్తా బఘర్ సూపు చికెని, రామ్ ప్యారీ, రతన్ లాల్, కిమాం జదా కిల్లి దొంగలు చిత్రిపిస్తాను. పదండి. ఆ పోలీసులు ఎల్బోటు డ్రైవర్ల, నేనే ఎస్ఐ అశోక్ బాబుని నమ్మేస్తున్నాను. మనిద్దరం తెలివిగా గేర్ మార్చి వాళ్ళ బ్రెయిన్ కు బ్రేక్ వేసి నాటకం ఆడదాం. ఆ తరువాత నా చెల్లి లక్ష్మి ఎక్కడుందో తెలుసుకుందాం. నువ్వు ఇక్కడే ఉండు. పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.